శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ శ్లోకము యొక్క తాత్పర్యం శ్రీకృష్ణుడు పలికెను, ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటినీ త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నము అగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకుని అనుష్ఠించుట వల్ల నీవు ప్రాపంచిక అనగా కర్మబంధముల నుంచి సర్వతా విముక్తుడవయ్యెదవు. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ 12 యజ్ఞాలు మాత్రమే లేవు, చాలా ఉన్నాయి. అందువల్ల వేదాల్లో ఉన్న అనేక యజ్ఞాల్లోంచి ఇవి ఉదాహరణగా మాత్రమే ఇవ్వబడ్డాయి. ఇవి గీతాల వేదసారం అని కృష్ణ పరమాత్మే చెబుతున్నారు. ఏవం అంతకుముందు చెప్పిన 12 యజ్ఞాలలో బహువిధా యజ్ఞాః అనేక యజ్ఞాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలంటే వేదాలకు వెళ్ళాలి. నిజానికి తెలుసుకున్న వాటిల్లో కొన్నన్నా అనుష్ఠానం చేస్తే తక్కినవన్నీ తెలుసుకున్న దానికన్నా ఎక్కువే. యోగాసనాలు వేస్తే ఫలానా లాభాలుంటాయని తెలుసుకుని లాభం లేదు కదా, అవి వేస్తేనే లాభం అంటున్నారు. బ్రహ్మణః ముఖే వితతాః, బ్రహ్మముఖం అంటే వేదాలు. అందులో అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి. అన్ని యజ్ఞాలు ఎందుకంటే అది అందరి సామర్థ్యం ఒక్కలాగే ఉండదు కాబట్టి, లేచి నిల్చోవడమే కష్టమయ్యే వ్యక్తిని సూర్య నమస్కారాలు చేయమంటే ఎలా చేస్తారు? అలాంటి వ్యక్తి మానస యజ్ఞం చేయాలి. కొన్ని యజ్ఞాలకు డబ్బు కావాలి. డబ్బు లేకపోతే బాధపడనవసరం లేదు, జపయజ్ఞం చేసుకోవచ్చు. దానివల్ల దైవనామస్మరణ చేస్తున్నట్టు. ఈ యజ్ఞాలన్నింటినీ 2 రకాలుగా యజ్ఞాలుగా విభజించవచ్చు. జ్ఞానయజ్ఞం, కర్మయజ్ఞం అంటే పూజ, జపం, ప్రాణాయామం, అష్టాంగ యోగం, ఆఖరికి ఉపాసన కూడా కర్మయజ్ఞం కిందకే వస్తాయి. కర్మయజ్ఞంలో ఏ యజ్ఞం పాటించినా కూడా అది చిత్తశుద్ధిని కలుగచేసి జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తుంది. చిత్తశుద్ధిని పొందటానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి, కానీ జ్ఞానం పొందటానికి ఒక మార్గమే ఉంది. అందువల్ల కృష్ణ పరమాత్మ బోధ ఏమిటంటే, ఏదైనా కర్మయజ్ఞం చేయండి, చిత్తశుద్ధిని పొందండి. జ్ఞానయజ్ఞం చేయండి, మోక్షాన్ని పొందండి అంటున్నారు. తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి. సర్వాన్ అంటే జ్ఞానయజ్ఞం తప్ప తక్కిన అన్ని యజ్ఞాలు కర్మయజ్ఞాలని తెలుసుకోవాలి. కర్మయజ్ఞం వల్ల కలిగే లాభ నష్టాలు కూడా తెలుసుకోవాలి. లాభం ఏమిటంటే చిత్తశుద్ధిని పొందుతారు, మరి నష్టం జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఏవం జ్ఞాత్వా విమోక్షసే అంటే ఈ విధంగా ఈ రెండిటి గురించి తెలుసుకుని పాటించాలి.